బహుపది శూన్య విలువ. కిందటి వీడియోలో మనం బహుపది గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ముందుకు వెళ్లేలోపు అసలు బహుపదుల ప్రాముఖ్యం ఎంతుందో తెలుసుకుందాం. నిజ జీవితంలో బహుపదులు ప్రతి చోట ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనం దూరం కనుక్కునేటప్పుడు h=ut + ½ సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ u తొలి వేగము, a త్వరణము, t కాలము. భౌతిక శాస్త్రంలో చాలా బహుపదులను ఉపయోగిస్తాం. భౌతిక శాస్త్రంలోనే కాకుండా బహుపదులని జీవశాస్త్రం, వైద్య శాస్త్రాల్లో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక రోగికి ఇచ్చిన మందు రక్తంలో ఎంత గాఢతతో కాలాన్ని బట్టి మార్పు చెందుతుందో బహుపది ఉపయోగించి కనుక్కుంటారు. ఒక నిర్దేశిత మందుకి బహుపది -2t³ + 6t² - 8t + 8 అనుకుందాం. మనం 4 గంటల తర్వాత రక్తంలో మందు యొక్క గాఢతను తెలుసుకోవాలంటే t దగ్గర 4ని ఉంచాలి. ఈ బహుపదులు వేరువేరు మందులకు వేరువేరుగా ఉంటాయి. భౌతిక శాస్త్రంలో కొన్ని విషయాలకు సంబంధించిన మార్పులు చూపించే గ్రాఫ్లు కూడా బహుపదులను ఉపయోగించి సూచిస్తాం. మీకు తెలుసా, రోలర్ కోస్టర్ వక్రాకారంలో ఉండి బహుపది ఆధారంగా తయారు చేయబడుతుంది. ఎలా అంటే గణిత శాస్త్రంలో బహుపదులు వక్రాలను సూచిస్తాయి. కాబట్టి బహుపదులు ఆర్కిటెక్చర్, భవన నిర్మాణాలు మొదలైన చోట్ల కూడా చాలా విరివిగా ఉపయోగపడుతున్నాయి. బహుపదుల గురించి మరింత తెలుసుకుందాం. ఫారెన్హీట్ మానం నుంచి సెల్సియస్ మానంలోకి మార్చే సూత్రాన్ని గుర్తు చేసుకోండి. C = 5/9 × F-32. F ఉష్ణోగ్రత ఫారెన్హీట్లో, C అనేది ఉష్ణోగ్రత సెల్సియస్లో. ఇది కూడా ఒక బహుపదే. మనం ఈ సూత్రాన్ని ఎందుకు ఉపయోగించాలి? ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతని ఫారెన్హీట్స్లో కొలుస్తారు. కొన్ని దేశాల్లో, ఉదాహరణకి మన దేశంలో సెల్సియస్లో కొలుస్తారు. అమెరికాలో ఇప్పుడు ఉష్ణోగ్రత 0 డిగ్రీల ఫారెన్హీట్ అనుకుందాం. మరి సెంటీగ్రేడ్లో అది ఎంత? Fకి బదులుగా 0ని ఉంచుదాం. C = 5/9 × 0 - 32 5/9 × -32 160/9, అంటే దాదాపు -17.78 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే 0 డిగ్రీల ఫారెన్హీట్ -17.78 డిగ్రీల సెంటీగ్రేడ్. మరియు మైనస్ అంటే నీటి ఘనీభవన ఉష్ణోగ్రత కన్నా తక్కువ అని అర్థం. కాబట్టి F 0 దగ్గర ఆ బహుపది విలువ -17.78 అయింది. ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే బహుపది విలువ 0 అనుకుందాం. ఈ సందర్భంలో F విలువ ఎంత అవుతుంది? 5/9 × F-32 = 0. F-32 0 × 9/5, అంటే F 0 + 32 32. మనం 32 తీసుకుంటే బహుపది విలువ 0 అవుతుంది. కాబట్టి బహుపది 5/9 × F-32 యొక్క శూన్య విలువ 32. మనం ఒక బహుపది P(x) యొక్క శూన్య విలువ P(c) 0 అయ్యేటట్టుగా ఒక స్థిరాంకం c అనుకుందాం. ఈ బహుపది చూడండి, P(x) = 5x² - 4x - 1. x 1 అయినప్పుడు బహుపది విలువ P(1) = 5 × 1 - 4 × 1 -1 0. కనుక 1 అనేది బహుపది యొక్క శూన్య విలువ. మనం బహుపది శూన్య విలువ ఎందుకు కనుక్కోవాలి? ఈ సమీకరణం చూడండి, x² + 7 = 8x. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, x² - 8x + 7 = 0. ఇప్పుడు కుడివైపు 0 ఉంది. ఓసారి గుర్తించుకోండి, ఒక సమీకరణాన్ని సత్యం చేసే లేదా తృప్తిపరిచే చరరాశుల విలువని ఆ సమీకరణ మూలాలు అంటారు అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎడమవైపు భాగాన్ని 0 శూన్యం చేసే x యొక్క ఏ విలువ అయినా ఆ సమీకరణ మూలం అవుతుంది. కాబట్టి మనం ఎడమవైపు భాగాన్ని శూన్యం చేసే x యొక్క విలువ కనుక్కోవాలి. అది కుడివైపు విలువతో సరిపోతుంది, అవునా? కానీ ఈ బహుపది యొక్క శూన్య విలువ ఆ విలువను తెలియచేస్తోంది. కనుక ఇక్కడ నిజానికి x² - 8x + 7 బహుపది యొక్క శూన్య విలువ x² - 8x + 7 = 0 సమీకరణం యొక్క మూలం అవుతుంది. ఈ సందర్భంలో 5/9 × F-32, దీని పరిమాణం 1, అంటే రేఖీయ బహుపది. బహుపది పరిమాణం 1 అయితే దానికి ఒకే శూన్య విలువ ఉంటుంది. ఉదాహరణకి
5/9 ఇంటూ f మైనస్ 32. బహుపది యొక్క శూన్య విలువ 32. అంటే బహుపదిలో చరరాశి వద్ద 32 రాస్తే దాని విలువ 0 అవుతుంది. మరియు రేఖీయ బహుపది ఒకే ఒక శూన్య విలువ కలిగి ఉంటుంది. అంటే ఒకే విలువ బహుపదిని శూన్యం చేస్తుంది. ఇప్పుడు మరొక బహుపది x² - 8x + 7 తీసుకుందాం. x = 1 దగ్గర దీని విలువ 0. మళ్ళీ x = 7 వద్ద చూడండి, బహుపది విలువ 0. ఈ బహుపదికి 2 శూన్య విలువలు ఉన్నాయి. కాబట్టి బహుపది 1 కంటే ఎక్కువ శూన్య విలువలు కలిగి ఉండవచ్చు.